దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాట. 43వ అధ్యాయం 24-25 వచనాలు ధ్యానించు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల కొరకు చేత నన్ను తృప్తిపరచలేదు సరిగదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యం ఎందుకు చెప్తున్నారు అంటే, దేవుడు నిత్యము వీడు తప్పు చేస్తూ ఉండగా ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళని దండిస్తూ ఉండగా, ఇక ఆయనంతటా ఆయనే దయతలిచి నా అంతటా నేనే నీ పాపాలన్నిటిని జ్ఞాపకం చేసుకోను, నీ అతిక్రమములన్నీ తుడిచివేశాను అని చెప్పాడు. అంటే అతిక్రమాలను తుడిచివేసే అధికారం ఆయనకు ఉంది. ఆ కనికరం చూపి అలా ఒకవేళ అవసరం వచ్చిన చోటల్లా కూడా ఆయన అట్లా చేస్తూ ఉండబట్టే ఈ మానవాళి బ్రతికి పట్టగట్టడం జరుగుతూ ఉంది. ప్రతి పాపానికి శిక్ష ఆయన విధించకుండా కొన్ని పాపాల విషయంలో కొంచెం చూచి చూడనట్టు పోయటమే కాకుండా ఆయనంతటా ఆయనే పాపాలని తుడిచివేస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఆయన సృష్టికర్త, దయామయుడని మనం గ్రహించవలసి ఉంటుంది.